మనస్సులో గూడుగట్టుకొని పోయి ఉన్న మాయారూపమైన అజ్ఞానాంధకారమును తొలగించి జ్ఞానజ్యోతిని వెలిగించే జగన్మాత శ్రీ లలితా మహాత్రిపుర సుందరిని వివరించే దివ్య స్తోత్రరాజమైన శ్రీ లలితా త్రిశతి నామార్థములు 59వ భాగము. హార్ద సంతమసాపహ. జగన్మాత లలితా మహాత్రిపుర సుందరి శ్రీ కామేశ్వరి శ్రీ మహాకామేశ్వరుల ముఖముగా వెలువరించిన శ్రీ లలితా త్రిశతిని మొదట శ్రీ అగస్త్య మహామునికి వివరించడానికి శ్రీ హయగ్రీవుడు ఎందుకు నిరాకరించాడో మనకు ఈ నామము వలన అర్థమవుతుంది. మనము ముందుగా ఎన్నోసార్లు వివరించుకున్నట్లుగా శ్రీ లలితా సహస్రనామములు పరమేశ్వరి లలితాంబిక యొక్క సగుణ రూపమును, ఆమె యుద్ధ రీతులను, ఆ తల్లి యొక్క తత్వమును గురించి వివరిస్తాయి. కాబట్టి వాటిని మనసు పెట్టి చదివితే అర్థము చేసుకోవడము సులభమవుతుంది. ఒక్కొక్క నామము చదువుతుంటేనే మనకు ఆ నామము యొక్క అర్థము బోధపడుతుంది. కానీ శ్రీ లలితా త్రిశతి స్తోత్రములోని నామములు ఆ విధముగా ఉండక ఎంతో లోతైన అర్థములు కలిగి ఉండి గొప్ప గొప్ప జ్ఞానులకు సైతము ఒక పట్టాన అర్థము కాకుండా ఉంటాయి. ఇది గమనించే జగద్గురువులు ఆదిశంకరులు ఈ నామములకు భాష్యము వ్రాయడముతోనూ దానికి జ్ఞానులైన వారు అర్థీకములు వ్రాయడముతోనూ ఆ నామార్థములు మనబోటి సామాన్యులకు తెలుసుకోవాలని కోరిక ఉన్నవారికి అందుబాటులోనికి వచ్చాయి. అయినా కూడా ఈ నామములను అర్థము చేసుకోవాలంటే పూర్తిగా మనసు పెట్టి చదివి అర్థము చేసుకోవలసి ఉంటుంది. ఇక ఈ విషయములనన్నిటినీ దృష్టిలో ఉంచుకుని శ్రద్ధగా హార్ద సంతమసాపహ అనే నామము యొక్క అర్థమును గ్రహించడానికి ప్రయత్నము చేద్దాము. హార్దము అనగా హృదయముతో కూడి ఉన్నది. సచ్చిదానంద స్వరూపిణి అయిన జగన్మాత లలితాంబిక జీవులందరి హృదయములలోనూ ఆసీనురాలై ఉన్నది. ఈ విషయమును గ్రహించిన కొందరు ఆ తల్లిని గ్రహించి ధన్యులవుతుంటే ఆ విషయము తెలియని అందరూ తమ దుర్లభమైన మానవ జన్మను వ్యర్థముగా గడుపుతున్నారు. ఇదే విషయమును తైత్తిరీయ ఉపనిషత్తు ఈ విధముగా వివరించింది. యో వేద నిహితం గుహాయాం అనగా హృదయమందు ఉన్న దానిని ఎరిగిన వాడు సర్వకామములను పొందును. సంతమసము అనగా చీకటి లేదా అజ్ఞానము, హృదయమునందు ఆవరించి ఉన్న అంధకార రూపమైన అజ్ఞానము హార్ద సంతమసము. అటువంటి అజ్ఞానాంధకారమును తొలగించు జగన్మాత లలితా మహాత్రిపుర సుందరిని శ్రీ లలితా త్రిశతి స్తోత్రము హార్ద సంతమసాపహ అనే నామముతో కీర్తించింది. తమ ఆసీత్ అన్న వేదవాక్యమును అనుసరించి మాయామయమైన ఈ ప్రపంచములో జన్మించిన ప్రతి జీవి యొక్క హృదయము అజ్ఞానమనే చీకటితో ఆవరించబడి ఉంటుంది. ఇది హృదయమును ఆవరించిన అనర్థకరమైన అజ్ఞానము. ఈ విధముగా ఆవరించి ఉన్నప్పుడు జీవులు నేను బ్రహ్మమును కాను, సంసారిని, బ్రహ్మమన్నది లేదు, ప్రకాశించుట లేదు అన్న భావనలో ఉంటాడు. అటువంటి అజ్ఞాన భావముతో నిండిన అంధకారమును హృదయము నుండి తొలగించి అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మమును, సచ్చిదానంద స్వరూపుడను, నేహనానాస్తి కించన అనగా అనేకమనున్నది లేనే లేదు, ఉన్నది కేవలము జగన్మాత అయిన లలితా మహాత్రిపుర సుందరియే అన్న జ్ఞానము కలిగించు పరమేశ్వరిని, శుద్ధ చైతన్య స్వరూపిణి, వేదములు ఆ తల్లియే ప్రమాణమని నిరూపించిన భగవతి అయిన శ్రీ లలితా పరాభట్టారికను హార్ద సంతమసాపహ
అన్న నామముతో శ్రీ లలితా త్రిసతీ స్తోత్రము కీర్తించింది. అయితే ఈ భావనను పొందుటకు జీవుడు ఎంతో సాధనను చేయవలసి ఉంటుంది. హల్లీసలాస్య సంతుష్ట. హల్లీసములు అనగా చిత్రదండములు. వ్యావహారిక భాషలో వీటిని మనము కోలాటపు కర్రలు అని వ్యవహరిస్తాము. అటువంటి హల్లీసములను చేతబూని ఏకతాళయుక్తముగా గీతాపూర్వకముగా మహిళలు చేయు నర్తనమునందు ఎంతో ప్రీతి కలిగిన జగన్మాతను శ్రీ లలితా త్రిసతీ స్తోత్రము హల్లీసలాస్య సంతుష్ట అనే నామముచే కీర్తించింది. నారీణాం మండలీ నృత్యం బుధా హల్లీసకం విదుహు అనగా చిత్రదండములను చేత ధరించి మండలాకారముగా స్త్రీలు చేయు హల్లీసము అను నాట్యమునందు అమిత ప్రీతి కలిగినది పరమేశ్వరి. హంస మంత్రార్థరూపిణి. ప్రాపంచిక విషయములందు అనాసక్తులై జగన్మాత లలితా మహాత్రిపుర సుందరిని తమ హృదయము నిండా నింపుకుని ఉండేవారిని పరమహంసలు అని వ్యవహరిస్తారు అన్న విషయమును మనము ఇప్పటికే గ్రహించాము. వారికి మనసులో బయట అంతా తల్లి రూపమే. వేరే జ్ఞానము వారికి ఉండదు. వారు ఆ తల్లితో నిరంతరము సంభాషిస్తూ బయటకు మాత్రము చూడడానికి పిచ్చివారి వలె ఉంటారు. కానీ వారు అవధూతలు అన్న విషయమును కేవలము జ్ఞానులైన వారు మాత్రమే గ్రహించగలరు. శ్రీరామకృష్ణ పరమహంస అందుకు ప్రముఖమైన ఉదాహరణ. అటువంటి పరమహంస పరివ్రాజకులు అనునిత్యము ఉపాసించునది ప్రణవనాదమైన ఓంకారము. అదే హంసమంత్రము. అటువంటి హంసమంత్రముచే తెలియబడునది హంసమంత్రార్థరూపిణి అని కీర్తించబడిన జగన్మాత లలితాంబిక. ఇక అజపా గాయత్రీ మంత్రమైన సోహం అను మంత్రమునకు కూడా హంసమంత్రము అని అర్థమున్నది. అటు ప్రణవనాదము ఇటు అజపా గాయత్రీ మంత్రము ఈ రెండు మంత్రములతో పరమేశ్వరుని సాధన చేయు వారికి వేరే మంత్రములతో పనియే లేదు. ఎంత తీవ్రముగా ఈ రెండిటిని సాధన చేయగలిగితే అంత శీఘ్రముగా పరమేశ్వరి దర్శనము లభిస్తుంది. మరికొన్ని నామార్థముల వివరణ నా తరువాతి భాగములో.